హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ లక్స్కి స్వాగతం అండి. మనము ఈ వీడియోలో దీపావళి పండుగ వస్తుంది కదండి. దీపావళి గురించి చెప్పుకుందాం. దీపావళి జ్ఞానజ్యోతి గురించి చెప్పుకుందాం. చీకటి, నిరాశ, నిస్పృహలకు, అజ్ఞానానికి గుర్తు. కాంతి ఆనందానికి, ఉత్సాహానికి ప్రతీక. అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానమనే వెలుగులోకి పయనించి జీవితంలో కొత్త అర్థాలు వెతుక్కోవాలనేది దీపావళి పండుగ ఉద్దేశం. దీపం ఐశ్వర్యమైతే అంధకారం దారిద్ర్యం. దీపం ఉన్న చోట జ్ఞాన సంపద ఉంటుంది. దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి. దీపావళి నాడు దీపలక్ష్మి తన కిరణాలతో జగత్తునంతటినీ కాంతిమయం చేస్తుంది. దీపలక్ష్మికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తే సకల సంపదలు వనగుడుతాయి. ఇప్పుడు మనం త్రిమూర్తులకు ప్రతీక గురించి తెలుసుకుందాం. దీపం జ్ఞానానికి ప్రతీక. ఏ శుభకార్యం జరిగినా ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేయడం అనేది మన దేశీయుల సాంప్రదాయం. దీపకాంతిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా పేర్కొంటారు. దీపంలోకి కనిపించే ఎర్రని కాంతి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి, నీలి కాంతి విష్ణు భగవానునికి, తెల్లని కాంతి పరమశివునికి ప్రతినిధులని చెప్తారు. పెట్టండి. గృహాలలో దీపారాధనలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంట మహాలక్ష్మి కొలువు తీరుతుందంటారు. దీపాలు వెలుగు, శక్తిని, విజ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని అందించే దుర్గా, సరస్వతి, లక్ష్మీదేవులకు కూడా ప్రతినిధి అంటారు. భక్తులు చేసే షోడశోపచారాలలో దీప సమర్పణ ఒకటి. కాబట్టి దీపావళి పర్వదినాన దీపతోరణాలతో దేవుళ్లను ఆహ్వానిద్దాం. దీపావళి ఉత్సవాలు అమావాస్యకు 3 రోజుల ముందే ఆరంభమవుతాయి. ఈ 3 రోజుల ఉత్సవాలలో మొదటి రోజు భారతదేశ ప్రాచీన వైద్య శాస్త్రమైన ఆయుర్వేద పండితుడు వైద్య ధన్వంతరి పుట్టినరోజు. మొదటి రోజు. ఈ రోజున మంచి ఆరోగ్యం, యవ్వనాల కోసం ప్రజలు ధన్వంతరిని ప్రార్థిస్తారు. దీని తర్వాత రోజున నరక చతుర్దశిగా జరుపుకుంటారు. మనలోని జంతు లక్షణాలను నియంత్రించుకునేందుకు, ఆత్మ వాస్తవాలను మనకు గుర్తు చేయడానికి నరక చతుర్దశిని జరుపుకోవాలని వైదిక శాస్త్రం చెప్తుంది. తరువాత రోజు దీపావళి జరుపుకుంటాం. రాక్షస చెడు గుణాలపై సాత్విక గుణాల విజయానికి గుర్తుగా దీపావళి సంబరాన్ని జరుపుకుంటాం. ఇప్పుడు మహాలక్ష్మికి స్వాగతం గురించి తెలుసుకుందాం. ప్రతి వ్యక్తికి జీవితంలోని భగవంతుని యొక్క ప్రాముఖ్యాన్ని దీపావళి నొక్కి చెప్తుంది. తపం, దానం, యజ్ఞం అనే మన విధులను నిర్వహించే విభిన్న కార్యక్రమాలు చేపడతాము. తపమన్నది మనకి సంబంధించిన స్వంత విధి. దీపావళి రోజున సాంప్రదాయబద్ధంగా మహాలక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. పరిసరాలన్నిటినీ పరిశుభ్రం చేసి పాత వాటిని, పాడైపోయిన వస్తువులను పారవేస్తాం. పరిశుభ్రమైన వాతావరణంలో మాత్రమే అనుకూల శక్తులు ప్రవహిస్తాయి. వాస్తుశాస్త్రం పనితీరు ప్రధాన సూత్రం కూడా ఇదే. లక్ష్మీదేవి సంపదకు మాత్రమే ప్రాతినిధ్యం వహించదు, అనుకూల దృక్పథానికి ఆమె సూక్ష్మ రూపమని ఉపనిషత్తులు చెప్తున్నాయి. సక్రమ పంథాకు కూడా ఆమె ప్రతీక. అంటే మన మనస్సులను అనుకూల చట్రంలో బిగించినప్పుడే సిరి సంపదల్ని అందుకోగలం. అంటే మన మనస్సులను అనుకూల చట్రంలో బిగించినప్పుడే సిరి సంపదల్ని అందుకోగలం. ఈ పండుగ జరుపుకొని
ఈ హేమంతం కూడా మనలోని స్ఫూర్తికి అనుకూలతలు అందించగలదు. వెలుగు అన్న నిజమైన సారం ప్రతి మానవునిలోనూ ఉంటుంది. భారతీయ సాంప్రదాయానుసారం జరుపుకునే ప్రతి పండుగ, ప్రతి కార్యక్రమం వెలుగుని అందుకునే అవకాశమే. ఇక దీపావళి అంటే దివ్యల పండుగ. ఈ రోజున పరిసరాలన్నిటినీ దీపాలతో నింపివేస్తాం. అదే సమయంలో మనలోని వెలుగుల్ని అందుకునే ప్రయత్నాలు చేయాలి. సకల శుభాలు, సుఖ సంతోషాలు సమకూర్చాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తాం. ఆశ్వీజ బహుళ చతుర్దశి నాడు తన మాట ప్రకారం గీతాకారుడు శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకుని వధింపగా సంతసించిన ప్రజలు ఆ మరుసటి దినము అమావాస్య నాడు చీకటి తొలగి కాంతి రేఖలు కనబడిన దినముగా దీపావళి, దీపాల వరుస దీపావళి అంటే మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆశ్వీజ మాసం అంతా చెడుకి పరాజయమే ఎదురయ్యింది. ఈ మాసం ప్రథమార్థంలో అమ్మవారు మహిషాసురుని సంహరించి లోకరక్షణ చేస్తే, స్వామివారు మాసపు చివరి పాదంలో మరోసారి లోకహితం కోసం దుర్మార్గాన్ని అంతం చేస్తారు. సమస్త మానవ జాతికి ఆచరణీయము అనుసార్యమునైన మంచి మార్గాన్ని చూపించినది ఆశ్వీజ మాసం. ఇదండి దీపావళి అనే టాపిక్. ఫస్ట్ పార్ట్ 1 చెప్పుకున్నామండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 చెప్పుకుందాము. ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.